అందరికీ నమస్కారం. ఇంతకుముందు ఒక తడవ పెన్షనర్స్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి పెన్షనర్ల యొక్క సమస్యలు, పరిష్కారం, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాల మీద రిటైర్డ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ వీళ్ళ కోసంగా పనిచేస్తున్నటువంటి ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు గారితో ఒక ఎపిసోడ్ చేయటం జరిగింది. దీంట్లో చాలా అంశాలు మనం డిస్కస్ చేసాం. ఈరోజు మళ్ళా బుచ్చిరాజు గారు మనతో ఉన్నారు. బుచ్చిరాజు గారు ఈరోజు ప్రధానంగా 2 అంశాల గురించి మాట్లాడబోతున్నాడు. ఒకటి మెడికల్ రీఎంబర్స్మెంట్, ఆరోగ్య సదుపాయాలు పెన్షనర్స్కు ఈ రీఎంబర్స్మెంట్ చేసేటటువంటి విధానము, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఇతర పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యలు, ఈ రెండింటిని గురించి వారు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, దానికోసంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటటువంటి అంశాల గురించి మాట్లాడతారు. నమస్కారం బుచ్చిరాజు గారు. సో చెప్పండి, ముందు మెడికల్ రీఎంబర్స్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీరు కూడా మెన్షన్ చేశారు మీ దీంట్లో. ప్రధానంగా లాంజెవిటీ పెరుగుతున్నది ప్రజలు, దాంతో పెన్షనర్స్ ఎక్కువ మంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు జాస్తిగా ఉన్నాయి. వాళ్లకు తగినటువంటి సహాయం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ ప్రధానమైనటువంటి వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతున్నది? దీంట్లో పెన్షనర్స్ అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా సార్ ఇవాళ పెన్షనర్స్కి వైద్య ఖర్చు భరించడం భారంగా తయారవుతుంది. సుమారు వారికి వచ్చే పెన్షన్లో 40% మెడికల్ ఖర్చుకే సరిపోతుంది సార్. అందుకే మా సంఘం పరంగా మేము మా 2 అంశాలు చాలా ప్రయారిటీగా తీసుకున్నాం సార్. మెడికల్ దాని మీద ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వచ్చేటప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. ప్రభుత్వం ఈరోజు ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారి ద్వారా 2 లక్షల రూపాయల వరకు మనకి ప్రీ అప్రూవల్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ ప్రొవిజన్ ఉందండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అవన్నీ కూడా ప్యాకేజెస్ అవుట్డేట్ ఉన్నాయి. అవన్నీ అవుట్డేట్ ఉండడం వల్ల కూడా ఇప్పుడున్న ఎక్కడ పోయినా సరే లేటెస్ట్ టెక్నాలజీ అప్లై చేయడం వల్ల ఎక్కడికైనా లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్ చేయడం అవసరం అవుతుంది. అది లక్షల్లో సుమారు అబౌవ్ 4 lakhs 5 lakhs కూడా ఉంటుందండి. అది గవర్నమెంట్ ఇది కన్స్ట్రైనింగ్ టు 2 lakhs ఉంది. మరోవర్ హైదరాబాద్ వచ్చేసరికి ఉన్న లిమిటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి కవరేజ్ అండి. అది కూడా నాన్ కార్పొరేట్ పెద్ద హాస్పిటల్స్ ఏమి లేవండి, చిన్న హాస్పిటల్లోనే ఎక్కువ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్ లేకపోవడం వల్ల అంటే ప్రతి వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఏజ్లో, బికాజ్ ఆఫ్ దట్ ఏజ్ దట్ ప్రాబ్లం బికమ్ వెరీ సీరియస్ అవుతుందండి. ఆ సీరియస్ నేచర్ అవడం వల్ల అంటే పెద్ద హాస్పిటల్ని కన్సల్ట్ చేయాల్సి అవుతుంది. ఆ సూపర్ స్పెషాలిటీ కన్సల్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది, అదే అన్బేరబుల్గా ఉంటుంది. అందుకనే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ వచ్చేసరికి నిమ్స్ హాస్పిటల్ మేము అడిగామండి. బికాజ్ గవర్నమెంట్ అటానమస్ బాడీ కాబట్టి, గవర్నమెంట్ లింక్డ్ బాడీ కాబట్టి అడిగితే గతం బిఫోర్ బైఫర్కేషన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ బైఫర్కేషన్ వాళ్ళు మాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదండి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి మేము ఇవ్వమన్నారు. సో దాని మీద కరస్పాండెన్స్ చేస్తే గతంలో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారిని అడిగి రిక్వెస్ట్ చేస్తే కరెక్టే మీరు అనేది. ఒక చిన్న మాట కూడా నేను చెప్తాను. ఈ మధ్య చెప్తాడో, నేను నిమ్స్కి వెళ్ళాను. వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్ అడిగింది, ఎక్కడ రిటైర్ అయినా సార్ అని అడిగాడు. నేను ఆంధ్రాలో రిటైర్ అయినా అయితే వెంటనే సార్ అవును సార్, ఆ పరిస్థితి అట్లా ఉంది సార్. అడిగితే అప్పుడు స్పెషల్ సిఎస్ గారు స్పెషల్ సిఎస్ గారు కూడా ఇక్కడ హెల్త్ సెక్రటరీ గారు మాట్లాడారు. లెటర్ ఆఫ్ ఎష్యూరెన్స్ ఇచ్చారండి, విల్ పే ప్రాంప్ట్లీ అని లెటర్ కూడా ఇచ్చారు సార్. లెటర్ ఎష్యూరెన్స్ వాళ్ళు ఇచ్చారండి. అంత ఇచ్చిందో అక్కడ నుంచి నిమ్స్ వాళ్ళు రిప్లై అవ్వడానికి డెట్ 1 year అండి. అయిన తర్వాత వాళ్ళు లేకపోతే చివరికి లెటర్ ఏమి ఇచ్చారంటే, ఏపీ పెన్షనర్ సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకి 5 lakhs కన్నా గవర్నమెంట్ కన్నా మాకు అడ్వాన్స్ ఇస్తే మేము వాళ్ళకి మా ప్యాకేజెస్ ఒప్పుకుంటే 5 crores సార్, 5 crores సార్, 5 crores కన్నా మా దగ్గర అడ్వాన్స్ పెడితే అప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడు 5 crores అయిపోతే మళ్ళీ అగైన్గా మళ్ళీ 5 crores అడ్వాన్స్ పెడుతుండాలి, అప్పుడే ట్రీట్మెంట్ చేస్తూ ఉండేది. మేము చాలా బాధపడ్డామండి ఆ విషయంకి. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వాన్ని రిటర్న్గా మీకు ఆ డబ్బులు ఇస్తామని ఇచ్చిన తర్వాత ఇంకా డబ్బులు ఇట్లా ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయమని అంటే అది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. మరి ప్రభుత్వంలో అందరికీ విన్నవించామని ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి. బట్ ఏంటంటే ఏదైనా ఇంకా గవర్నమెంట్లో డిసైడ్ అవ్వాలి కాబట్టి మేము గవర్నమెంట్ కూడా అడుగుతున్నామండి. మీరు 5 lakhs అనేవి అడుగుతున్నారు, మీరు వాళ్ళతో మిటిగేట్ చేసి సార్ 5 crores మీరు మిటిగేట్ చేసి ఎట్టగొట్టకు మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యి చూడండి. అదేంటంటే హైదరాబాద్లో మాకు నిమ్స్ అనేది చాలా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ
పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఒక అందుబాటులోని వైద్యం అందే అది ఆధునిక యాక్చువల్లీ పూర్ మ్యాన్స్ సూపర్ స్పెషాలిటీ అంటే అది నిమ్సే. హాస్పిటల్ అండి. హాస్పిటల్ క్రెడిబిలిటీ గురించి మనం ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందరూ దాని మీద డిపెండ్ అవుతారు, ఎందుకంటే అందుబాటులో యాక్సెసిబిలిటీ ఉంటుందని. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము అడిగామండి, ఇట్లా మాకు నిమ్స్లో వాళ్ళతో మాట్లాడి మాకు ఎంపానల్ చేయించని అడిగామండి. అది వాళ్ళు మాట్లాడుతాం ప్రాసెస్లో ఉందండి. దాంతోపాటు ఏంటంటే ఏపీలో కూడా మన మెడికల్ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి పెన్షన్స్ గురించి ఏంటంటే మేము గవర్నమెంట్ ఏమడిగంటే మాకు కూడా మెడికల్ కమిటీలో మాకు మెంబర్షిప్ ఇవ్వని అడిగామండి. దాని మీద అక్కడ జీఏడీ స్పెషల్ టీఎస్ గారు రావత్ గారు ఇన్ఫర్మేషన్ అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మరి ఐటీ రిటర్న్స్ కూడా మేము ఫైల్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తున్నట్టు చెప్పడం జరిగిందండి. దాని మీద ప్రాసెస్ చేశారు. అది మెడికల్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఎండార్స్ చేశారు. కానీ అది మెడికల్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఉంది. అది వస్తే అప్పుడు స్టేట్గా మీకు చెప్పచ్చండి. అందులో ఆల్రెడీ మేము దృష్టిలో ఏం పెట్టామంటే సార్ 2 ఇష్యూస్ పెట్టాము సార్. ఒకటి మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది మీరు హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ అయ్యి హాస్పిటల్కి డైరెక్ట్గా ఈహెచ్ఎస్కి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచే బ్యాక్ ఎండ్లో మెడికల్ బిల్స్ కూడా ఇది స్క్రూటినీ అయిపోయి డైరెక్ట్గా బ్యాంక్ పెన్షన్ అకౌంట్ డబ్బులు పడేట్టుగా ఆ విధానాన్ని మేము రిక్వెస్ట్ చేసామండి. రిక్వెస్ట్ అయితే గవర్నమెంట్ అది కన్సిడరేషన్ చేశారు. షార్ట్లీ ఒక 1 or 2 months ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ లోపల ఈ ఫ్రీక్వెంట్ సీఈఓస్ మారడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అది లేట్ అవుతుందండి. బట్ షార్ట్లీ అది వస్తుందండి. అది వస్తే ఏమవుతుందంటే ప్రతి పెన్షన్ ఒక మెడికల్ రీఎంబర్స్మెంట్ ఎక్కడ డేటా అయినా అక్కడ ఆఫీస్లో ఇచ్చి అక్కడి నుంచి హెడ్ ఆఫీస్కి అన్నీ తిరగక్కర్ లేకుండా స్ట్రైట్గా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఈహెచ్ఎస్కి అప్లోడ్ అయిపోతే అక్కడ వాళ్ళు బ్యాక్ ఎండ్లో స్క్రూటినీ చేసుకుని డైరెక్ట్ బిల్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేట్టుగా షార్ట్ అంటే 2 ఏళ్ళు పట్టే కార్యక్రమాన్ని 2 నెలల్లో 3 నెలల్లో పడే కార్యక్రమాన్ని ప్రాసెస్ జరుగుతుంది సార్. ఇందులో మేమేమంటున్నాం అంటే ఈహెచ్ఎస్కొని ఇప్పుడు ఏదైతే మీరు ప్యాకేజెస్లో ట్రీట్మెంట్ చూపిస్తున్నారో ఆ ప్యాకేజెస్లో అవన్నీ ఓల్డ్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ సపోజ్ టేక్ అయితే డెంటల్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు డెంటల్ ఇప్పుడు బై ఏజ్కి ఏమవుతుంటే పళ్ళు బై డయాబెటిక్ వల్ల ఏమవుతుంటే ఇక్కడ మజిల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల పళ్ళు నిలబడవండి. దానికి ఏం చేస్తున్నారు, ఇంప్లాంట్ చేస్తున్నారు సార్. ఆ ఇంప్లాంట్ చేయాలంటే ఒక్కొక్క ఇంప్లాంట్ చేయాలంటే 50,000 నుంచి అవుతుంది సార్. ఒక పన్నుకి 50,000 అవుతుందండి. అలా 4 పళ్ళు పోతే 2 లక్షలు అవుతుంది. ఇలా ఇంప్లాంట్ అనేది అటువంటి ప్రొవిజన్ ఈహెచ్ఎస్లో లేదండి. అందుకు మేము ఏమడుతుంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా మీరు అన్ని ముందు ప్యాకేజీలు ఇంక్లూడ్ చేయండి సార్. ఆల్రెడీ ఇప్పుడు 10,000 ప్యాకేజీలు పెట్టడం కంటే మాకు 100 లిమిట్ 100 లిమిట్ చేసి అందరూ కూడా లేటెస్ట్ అప్డేట్ చేస్తే అది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్యాకేజ్ 2 lakhs అనేది అసలు నడటాల్లో వైబుల్గా ఉంది కాబట్టి అట్లీస్ట్ 10 lakhs చేయాలని మేము అడుగుతున్నామండి. ఒకవేళ మేము గవర్నమెంట్ బడ్డన్ అనుకుంటే అట్లీస్ట్ మేక్ ఇట్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటామండి.